ఇదిగో సినిమా బాగాలేదు ముందే చెబుతున్నా. అటర్ ఫ్లాప్ అండి, మంచి ఫ్లాప్ పడింది నితిన్ అన్నకి. సో ఇంకోసారి ఇలా ఫ్లాప్ తీయొద్దని కోరుకుంటున్నా. ఇండియా గోల్డ్ మెడల్ కొట్టాలని బాణాలు వేసి ఉంటుంది కదా అది. సో తను గురి సరిగ్గా కొట్టలేకపోతాడు. ఏదో మిస్టేక్ చేశానని చెప్పేసి తనకు ఒక ఆలోచన వచ్చి యాక్సిడెంట్ అయితే, చిన్నప్పుడు వాళ్ళ అక్కకి తనకి జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటుంది. సో తర్వాత అక్క ఒక సమస్యలో ఉందని తెలుసుకుని వెళ్ళి కాపాడ్డాక వెళ్తాడు. క్లైమాక్స్ లో మళ్ళీ ప్రాబ్లం క్లియర్ అయిపోయిన తర్వాత మన ఇండియా గోల్డ్ మెడల్ తెస్తాడు. దీని పేరు MCA 2 అనకూడదండి, అసలు భారతీయ 2 అనుకోవాలి. భారతీయ 2 డిజాస్టర్. డైరెక్షన్ బాగాలేదు, డైరెక్టర్ మిస్టేక్, స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోవట్లా నితిన్ అన్న. సో దిల్ రాజు గారికి మంచి ప్లాప్ పడిపోయింది. ఏమండి వాళ్ళు చూసుకున్నాక బయటకు సెకండ్లు ఇచ్చుకుంటారండి, అంతవరకు ఓకే. సార్ నేను ఆ గేమ్ చేంజర్ టీపీ తాసితే రాజుకో, ఎందుకంటే మొన్న చాలా పెద్ద యూస్ అయింది. నేను ఇన్వాల్వ్ అవ్వను సార్, దయచేసి దీని గురించి మాట్లాడతా. ఏమండి యాక్టింగ్ లయ గారు బాగా చేశారండి, నితిన్ గారు పెర్ఫార్మెన్స్ డాన్స్ బాగా చేశారండి. ఆ రెండు ఉన్నందువల్ల సినిమా హిట్ అయిపోద్ది అనుకోవడం మన మూర్ఖత్వం. ఓకేనా, కాంబినేషన్ నమ్ముకుంటే ఏమవుద్ది అన్నది ఇంకోసారి రుజువు అయింది. స్టోరీ ఉంటే బాగుంది అనిపించింది. సో నాకు సబ్జెక్ట్ అతకలేదండి, సెంటిమెంట్ అంతా కూడా వర్కౌట్ అవ్వాలా. ఒక అతుకులు 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 బొంత. ఏమండి ఫ్యాన్స్ అలా కాళ్ళ దగ్గర అని చెప్పుకోవచ్చు, తప్పులేదు. రియాలిటీ ఏంటనేది ఈ రోజు చెప్పకపోయినా రేపైనా జనాలు తెలుస్తుందిగా. సో నితిన్ అన్నకి మంచి ఫ్లాప్ పడిపోయింది, ఇది ఒప్పుకుని తీరాలి. ఇప్పటికి 7 వచ్చినాయి, దీంతో 8వ. ఇప్పటికైనా నితిన్ అన్న గారు కొంచెం ఏమైనా ఆలోచించి కొత్తగా కథ ఎంచుకుంటే హిట్ పడుతుంది. లేదు ఇలాగే రొటీన్ రొట్ట కథలు తీస్తానంటే కనుక మళ్ళీ ఫ్లాప్ పడుతుంది. యాక్టింగ్ బాగా చేసినంత మాత్రాన, డాన్స్ బాగా చేసినంత మాత్రాన, పెర్ఫార్మెన్స్ ఓకే, లయ గారిని పెట్టుకున్నంత మాత్రం ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదండి. సో అది బాగా వర్కౌట్ చేసుకుని ఉంటే హిట్ పడేది.